ఓకే అమ్మా, క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే మేడం. మనము ఈ రోజు ఈ క్లాస్ నుండి ఏం టాపిక్ మనం మొదలు పెట్టబోతున్నాము. ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాము అంటే చిన్న చిన్న పదాలకు అర్థాలు. అంటే మనం ఒక తెలుగులో వాక్యాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే ఏం నేర్చుకుంటే ఈజీగా మాట్లాడగలము. కొన్ని పదాలకు అర్థాలు ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ ఈ క్లాస్ నుండి మనము ముఖ్యమైన భాగం అంటే మెయిన్ వర్బ్స్, క్రియాపదాలు, ముఖ్యమైన క్రియాపదాలు. క్రియాపదాలు అంటేవి మనం చేసే ప్రతి పనిని క్రియాపదం. ఓకే, మనం ఏదైనా పని చేస్తుంటాం కదా, మనం ఇప్పుడు వింటున్నాము అంటే అది కూడా ఒక పనే కదా. కూర్చున్నాం, అది కూడా ఒక పని. ఏదైనా మనం చేసే ప్రతి ఒక్క పనిని క్రియాపదాలు వర్బ్స్ అని అంటారు. ఈ క్లాస్ నుండి మనము వర్బ్స్, క్రియాపదాలు అంటే ప్రతి ఒక్క తెలుగులో ఆ పదాన్ని ప్లస్ ఆ పదానికి ఇంగ్లీష్ లో ఏమంటారు అనే దాని గురించి మనం మొత్తానికి క్లియర్ గా తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క వర్బ్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఫస్ట్ నిద్ర లేచుట. ఆల్రెడీ కొన్ని వర్బ్స్ మనకు తెలిసే ఉంటాయి, కొన్ని మనము తెలియనివి కూడా ఉంటాయి. అవి కూడా మనం ఇక్కడ కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇది ఒక రోజు 2 రోజులతో అయిపోయే పని అయితే కాదు. సాధ్యమైనంత వరకు ఒక 200 క్రియాపదాలను మనము నేర్చుకుని ముందుకెళ్దాం. నిద్ర లేచుట అనే ఒక పని అంటే క్రియాపదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? నిద్ర లేచుట. Getting up from the bed. Getting up. Getting up from the bed. Getting up from the bed. నిద్ర లేచుట, గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. మనం ప్రతిదీ ఇంత పెద్ద ఉంటుందా, నేర్చుకోవాలా అనేది ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ అంటే ప్రతి ఒక్క క్రియాపదాలను తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత టెన్సెస్ అంటే ఇప్పుడు ఏమంటారు, నిన్న ఏమంటారు, రేపు ఏమంటారు, అదే పనిని గడిచిన తర్వాత ఏమంటారు, చేసిన తర్వాత ఏమంటారు, రేపు చేస్తానంటే ఏమంటారు అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ తెలుగులో నుండి ఇంగ్లీష్ లోకి క్రియాపదాలను మనం నేర్చుకుంటున్నాం. నిద్ర లేచుట అంటే గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. పళ్ళు తోముట. Brushing the teeth. Brushing the teeth. Brushing the teeth. Getting up from the bed అంటే నిద్ర లేచుట. పళ్ళు తోముట అంటే బ్రషింగ్ ద టీత్. ముఖం కడుక్కునుట. Washing the face. ముఖం కడుక్కునుట. వాషింగ్ ద ఫేస్. గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ నిద్ర లేచుట. పళ్ళు తోముట బ్రషింగ్ ద టీత్. ముఖం కడుక్కునుట వాషింగ్ ద ఫేస్. అలాగే నెక్స్ట్ చూద్దాం. స్నానం చేయుట. Having the bath. Having the Bath.
బాత్, హ్యావింగ్ ద బాత్. పూజ చెయ్యుట, ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి బోర్ అని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఈ పదాలు లేకుండా మనం ఇంగ్లీష్ లో ఏ మాటని కూడా మాట్లాడలేము. అందుకని ప్రతి ఒక్కటి ఇక్కడ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే మనం పేపర్ ఓపెన్ చేసుకుని అలా 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 చదివేస్తూ ఈ పదాన్ని ఇలా అంటారు, ఈ పదాన్ని ఇలా అంటారు అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటికప్పుడే మర్చిపోతాం. కాస్త గుర్తుండాలంటే డీప్ గా మనం ఇలా నిదానంగా ఒక్కొక్కటి 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 నేర్చుకుంటూ పోదాం. హ్యావింగ్ ద బాత్, స్నానం చెయ్యుట. అలాగే పూజ చెయ్యుట, Fearing the God. పూజ చెయ్యుట. Fearing. పూజ చెయ్యుట, ప్రేయింగ్. Praying. ప్రేయింగ్, అది పూజ చేసినామా లేదా రేపు చేస్తామా ఇప్పుడు చేస్తామా అనేదంతా టెన్సెస్ కిందికి వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, తెలుగులో ఉన్న ఒక క్రియా పదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనే దాన్ని మాత్రమే తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్క వర్బ్ కి ఇన్ఫార్మే వస్తుందా అని డౌట్ పడకూడదు. ఓకేనా, ఇక్కడ జస్ట్ తెలుగులో నుండి ఇంగ్లీష్ లోకి చూస్తున్నాము. ప్రేయింగ్, పూజ చెయ్యుట. అలాగే టిఫిన్ చెయ్యుట, Having the breakfast. having the The breakfast. breakfast. Having the breakfast. టిఫిన్ చేయుట, having the breakfast. అలాగే పాలు తాగుట, Drinking. Drinking milk. డ్రింకింగ్ మిల్క్. పాలు తాగుట, డ్రింకింగ్ మిల్క్. నెక్స్ట్ వెళ్ళుట, Going. వెళ్ళుట, Going. గోయింగ్. చదువుకొనుట, Reading. 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 చదువుకొనుట. Reading. ఆ. ఇక్కడ చదువుకొనుట అంటే ఏమంటున్నారు ఒకసారి చెప్పండి. Reading. చదువుకుని Newspaper. స్టడీయింగ్ సార్, స్టడీయింగ్ Studying. మేడం. ఆ Studying the చదువుకొనుట newspaper. అనేది రెండు రకాలుగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాయి కదా. Studying. నేను 8వ తరగతి చదువుకుంటున్నాను, 9వ తరగతి చదువుకుంటున్నాను అని కూడా చెప్తాము. అలాగే ఇంకొక విధంగా ఎలా చెప్తాము, చదువుకుంటున్నాను నేను Studying. మ్యాథ్స్ లేదా ఇంగ్లీష్ లేదా సైన్స్ ఏదైనా సబ్జెక్ట్ పరంగా చదువుకుంటుంటాం కదా. ఏం చేస్తున్నావమ్మా అన్నప్పుడు ఏమంటారు, Ninth చదువుకుంటున్నాను class, sixth అంటామా లేదా? class, studying. సో అందులో రెండు రకాలుగా ఉంటాయి. దాంట్లో డిఫరెన్స్ ఏమిటి, తేడా తెలుసుకుందాం. ఫస్ట్ ఒకటి చదువుకొనుట అని అంటే Reading the newspaper. STUDYING, స్టడీ. చదువుకొనుట, స్టడీ. ఇది ఏ సందర్భాలలో యూజ్ చేస్తాము అని అంటే మనము 1, 2, 3, 4 అని క్లాసులు చదువుతుంటాం కదా. ఏం చదువుకుంటున్నామమ్మా అని ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఏమని అంటాం మనము, 8వ తరగతి చదువుకుంటున్నాను, 9వ తరగతి చదువుకుంటున్నాను అని చెప్తాం కదా ఆన్సర్. Studying అలాంటి 8th class. సందర్భంలో స్టడీయింగ్ అని మాట్లాడతాము. అలాగే చదువుట, చదువుట రీడింగ్ మేడం. READING, రీడింగ్. రెండిటికి తేడా ఏంటి, రెండు చదువుకోవడమే అని మాట్లాడుతుంటాం కామన్ గా. స్టడీయింగ్ అంటే మనము తరగతులు చదువుతుంటాం కదా. రీడింగ్ అంటే బుక్స్ చదవడం. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో ఒకటి, అది స్టోరీ బుక్స్ కావచ్చు లేదా సబ్జెక్ట్ పుస్తకాలు కావచ్చు, ఏదైనా సరే ముందు పెట్టుకుని అప్పటికప్పుడే చదువుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము రీడింగ్ అని యూజ్ చేస్తాము అని అలా మాట్లాడాలి. ప్రతి ఒక్క దానికి స్టడీయింగ్ అనకూడదు, ప్రతి ఒక్క దానికి రీడింగ్ అని మాట్లాడకూడదు. స్టడీయింగ్ అంటేమి మనము 1 సంవత్సరం పాటు చదువుతాం కదా, స్టడీ. అలాగే రీడింగ్ అంటే ఏమి, మనం కూర్చుని అప్పటికప్పుడు చదువుతూ ఉంటాం కదా,
అలా చదివే దాన్ని రీడింగ్ అంటాం. అది ఏ బుక్ అయినా సరే, నో ప్రాబ్లం. అలాగే వినుట, హియరింగ్. వినుట, లిజనింగ్ మేడం. LISTENING, లిజనింగ్, 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 వినుట. నెక్స్ట్ నేర్చుకొనుట, లర్నింగ్. LEARNING, నేర్చుకొనుట, లెర్నింగ్, లెర్నింగ్. నెక్స్ట్ భోజనం చేయుట, భోజనం Having చేయుట, the meals. Having the meals. హ్యావింగ్ ద మీల్స్. దా గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దా పెట్టాలనా పెట్టకూడదా అనేది ఇప్పుడు అవసరం లేదు. హ్యావింగ్ ద మీల్స్. హ్యావింగ్ ద మీల్స్, భోజనము చేయుట. హ్యావింగ్ మీల్స్ అన్న తప్పు లేదు, నో ప్రాబ్లం. అలాగే రాయుట, రాయుట, Writing. Writing. రైటింగ్. ఇది డబ్ల్యూ ఉంది కదా ఇక్కడ స్పెల్లింగ్స్, మనం రైటింగ్ అని చదవాలనా అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? ఇక్కడే మనకి కనిపిస్తుంది కదా సైలెంట్ లెటర్ అని. ఇప్పుడు అవును. ఇది మనకు దీనితో పాటు ఇలా పలకడానికి చూస్తే ఏమవుతుంది? రైటింగ్ అవుతుంది కదా, Right. రైటింగ్ అవుతుంది. కానీ అలాగా రైటింగ్, రాయుట అంటే రైటింగ్. మనకి ఇది చదవడానికి రాలేకపోతే కాస్త ఇది మనం రైటింగ్ పద్ధతిలో నేర్చుకున్నాం కదా, కాస్త ఇక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు చూడండి, రైటింగ్ స్పెల్లింగ్ వచ్చింది కదా. మనం ఆ పద్ధతులు తెలుసుకుంటే ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ రాదన్నమాట. రైటింగ్, రాయుట. అలాగే బొమ్మను గీచుట, డ్రాయింగ్ వేసుకుంటారు కదా. Drawing. బొమ్మను Drawing. గీచుట, Drawing. డ్రాయింగ్ ద పిక్చర్. ఇక్కడ గీచుట అనేది డ్రాయింగ్. అది బొమ్మ అని చెప్తున్నారు కదా స్పెషల్ గా, బొమ్మను గీచుట. డ్రాయింగ్ ద పిక్చర్, పిక్చర్. డ్రాయింగ్ ద పిక్చర్. బొమ్మను గీచుట, డ్రాయింగ్ ద పిక్చర్. అలాగే ఆడుట, Playing. ప్లేయింగ్. ఆడుట. ఆడుట, ప్లేయింగ్. ఆడుట అంటే ప్లేయింగ్. నెక్స్ట్ పరిగెత్తుట, రన్నింగ్. పరిగెత్తుట, రన్నింగ్, Running. పరిగెత్తుట. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మనకి తెలిసినవన్నీ వచ్చేస్తాయి, ఆ తర్వాత తెలియనివి కూడా నేర్చుకుంటూ వెళ్దాం. ఈజీగా ఉన్నవన్నీ ఫస్ట్ వచ్చేస్తాయి, తెలుసుకుని పెట్టేసుకుందాం. పరిగెత్తుట, రన్నింగ్. అలాగే నిలబడుట, Standing. 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 STANDING, స్టాండింగ్. నిలబడుట, స్టాండింగ్. కూర్చునుట, Sitting. సిట్టింగ్. TING. SITTING. సిట్టింగ్, కూర్చునుట, సిట్టింగ్. వచ్చుట, కమింగ్. Coming. రావడం, వచ్చుట. కమింగ్, వచ్చుట, కమింగ్. అలాగే ఎగురుట, Jumping. ఎగురుట. Jumping.
ఎగురుట జంపింగ్, ఎగురుట జంపింగ్. అలాగే నెక్స్ట్ మాట్లాడుట టాకింగ్ 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 మాట్లాడుట. ఇక్కడ మాట్లాడుట కూడా రెండు రకాలుగా ఉంటాయి కదా. స్పీకింగ్ మాట్లాడుట అంటే ఏమంటాం, ఫస్ట్ మనకు ఏం ఐడియా వస్తుంది, టాకింగ్ అనే ఐడియా వస్తుంది. ఫస్ట్ అదే చూసేద్దాం. మాట్లాడుట TALKING, టాకింగ్, టాకింగ్ మాట్లాడుట. ఇంకొక మాట్లాడుట ఏమంటారు, టాక్ స్పీకింగ్ తెలుసుంటే కరెక్ట్ గా ఇదే కన్ఫర్మ్ అని చెప్పండి, నో ప్రాబ్లం. లేకుంటే తెలుసుకుందాం. మాట్లాడుట అంటే టాకింగ్. ఇంకొక మాట్లాడుట స్పీకింగ్ స్పీకింగ్, స్పీకింగ్ స్పీకింగ్. స్పీకింగ్ మళ్ళీ టాకింగ్ అని ఏ సందర్భాలలో మనం మాట్లాడతాము, స్పీకింగ్ అని ఎప్పుడెప్పుడు మాట్లాడతాము, ఆ పదాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాట్లాడుట అనే దానికి టాకింగ్ అనొచ్చు లేదా స్పీకింగ్ అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ టాకింగ్ అంటే ఒకరికొకరు మాట్లాడటం. మనం కామన్ గా మాట్లాడుతుంటాం కదా, మీరు మాట కలుపుతుంటారు, మేము మాట కలుపుతుంటాం, దాన్ని మాట్లాడుతాం, టాకింగ్ అని అంటాం. అదే స్పీకింగ్ అంటే ఒకరే మాట్లాడుతుంటారు, ఇంకా మిగతా అంతా వింటూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మనకి ఎలా అంటాము, స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఒకరే మాట్లాడుతూ ఉంటారు, అందరూ వింటూ ఉంటారు, స్పీకింగ్. టాకింగ్ అంటే ఒకటే ఒకటి, అంటే క్వశ్చన్ ఆన్సర్ వెంటనే ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, చుట్టుపక్కల కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. మనం తెలిసిన టాపిక్ పరంగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్ని టాకింగ్ అని అంటారు. అదే ఇక్కడ స్పీకింగ్ అంటే ఒకరే మాట్లాడుతుంటారు, మిగతా అంతా వింటూ ఉంటారు. స్పీకింగ్ అంటే ఒకరే మాట్లాడుతుంటారు, ఒకరు మాట్లాడుతుంటారు, టాకింగ్ మిగతా అంటే వాళ్ళంతా వింటూ నో ఉంటారు. అలాంటి సందర్భాలలో వాట్ డూ టాకింగ్ ఓకే. వాట్ డూ టాకింగ్ ఏం Next. మాట్లాడుతున్నారు మీరు? గుర్తు చేసుకొనుట, గుర్తు చేసుకొనుట. remembering, వెరీ Remembering. రిమెంబరింగ్, గుర్తు చేసుకొనుట. అది చేసుకున్నానా, రేపు చేసుకుంటానా, ఇప్పుడా అనేదంతా టెన్సెస్ లో వస్తుందమ్మా. ఇక్కడ జస్ట్ ప్రతి ఒక్క దాన్ని మనము ఇక్కడ క్రియాపదాలను తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి ఏమంటారు అనేది ఫస్ట్ అర్థాలు తెలుసుకుంటున్నాం. గుర్తు చేసుకునుట, రిమెంబరింగ్. remembering, అలాగే మర్చిపోవుట, forgetting, మర్చిపోవుట, forgetting, FORGETTING, ఫర్గెటింగ్, ఫర్గెటింగ్. మర్చిపోవుట. అలాగే మోయుట, మోసేది, carrying, క్యారింగ్, Carrying. Carrying. CARRYING, క్యారింగ్. మోయుట, క్యారింగ్. తెరుచుట, Opening. తెరుచుట, OPENING, ఓపెనింగ్. అలాగే మూయుట, closing, క్లోజింగ్, Closing. CLOSING, క్లోజింగ్. విసురుట, Throwing. throwing, విసురుట, THROWING, విసురుట, థ్రోయింగ్. ఇచ్చుట, Giving. e-
GIVING గివింగ్. గివింగ్. తీసుకొనుట. Taking. టేకింగ్ Taking. టేకింగ్ తీసుకొనుట. టేకింగ్. టేకింగ్. TAKING టేకింగ్. టేకింగ్. అలాగే పని చేయుట. వర్కింగ్ Working. వర్కింగ్. WORKING పని చేయుట. వర్కింగ్. వర్కింగ్ పని చేయుట. వర్కింగ్. నెక్స్ట్ టీవీ చూడుట. Watching the TV. Watching the TV. WATCHING వాచింగ్ టీవీ. టీవీ చూచుట. వాచింగ్ ద టీవీ. కొట్లాడుట. ఫైటింగ్ Fighting. కొట్లాడుట. FIGHTING కొట్లాడుట. ఫైటింగ్. ఫైటింగ్. ఇంకొక కొట్లాడుట. Quarreling. క్యారింగ్ ఇదే Quarreling, రెండు madam. రకాలుగా ఉన్నాయి కదా. ఒకటి కొట్లాడుట అంటే ఫైటింగ్ అన్నాము. ఇంకొక కొట్లాడుట Quarreling. Not so అనుకోండి. QUARRLING Quarreling. Quarreling. క్వారలింగ్. కొట్లాడుట వేరు, పోట్లాడుట వేరు కదా. క్వారలింగ్. పోట్లాడుట చిన్నది. మనం తెలుగులో అలా అనుకుంటాం కదా. ఫైటింగ్ అంటే ఏమి? దెబ్బలాడడం. ఫైటింగ్ అంటే చేత్తో కొట్టుకోవటం. కొట్టుకోవడము. క్వారలింగ్ అంటే జస్ట్ నోటితో కొట్లాడడము. కొట్లాడుకోవటం. కొట్లాడము అంటే అంటే చేతులతో కాకుండా మాటలతో కొట్లాడడము. క్వారలింగ్. ఫైటింగ్ అంటే దెబ్బలాడడం. కర్రలతో కొట్టుకోవటం, చేతులతో కొట్టుకోవటం. కొట్లాడుటదని ఫైటింగ్ అనొచ్చు, లేదా క్వారలింగ్ అని కూడా అనొచ్చు. కానీ ఫైటింగ్ అని మనం యూజ్ చేసి మాట్లాడినట్లయితే ఏమవుతుంది? అక్కడ ఏం జరిగి ఉంటుంది? చేత్తో కొట్లాడడం జరుగుతుంది. క్వారలింగ్ అని యూజ్ చేసి మాట్లాడినాము అని అంటే అక్కడ మాటలతో కొట్లాడినారు అని తెలుస్తుంది. అలాగే నవ్వుట. లాఫింగ్ చంపుట. నవ్వుట. Killing. LAUGHING. Laughing అంటే ఏంటి మేడం? నవ్వుతారు. నవ్వటం. ఏడ్చుట. క్రయింగ్ క్రయింగ్. 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 CRYING క్రయింగ్. 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 నెక్స్ట్ ఇంకొక స్టెప్ చూద్దాం. దిగుట. ఏంది మేడం? పై నుండి కిందికి దిగుట. డౌన్. Climbing up. Coming the దిగుట. down. Coming the down. COMING కమ్మింగ్. కిందికి అంటున్నాం Coming. కదా ఇక్కడ. DOWN డౌన్. డౌన్. Coming దిగుట down. కిందికి రావడము అని అర్థం. ఎక్కుట. Climbing up. CLIMBING క్లైంబింగ్. అప్. ఎక్కడము అంటే పైకే కదా. క్లైంబింగ్. అప్. క్లైంబింగ్ అప్. దిగుట అంటే Climbing కమింగ్ up. డౌన్. ఎక్కుట అంటే క్లైంబింగ్ అప్. Up. చంపుట. కిడ్లింగ్ చంపుట. కిల్లింగ్. కిడ్లింగ్ AILLING Killing. కిల్లింగ్. కిల్లింగ్. మరణించుట. డెత్. మరణించుట. రెండు వాడుతున్నాయి మేడం Dying. డైయింగ్. జన్మించుట.
birthing, birth, జన్మించుట, taking the birth, DAAING, టేకింగ్ బర్త్. taking the birth, టేకింగ్ బర్త్ Birth. అంటే జన్మాన్ని తీసుకోవడము అని అర్థం. జన్మించుట, పుట్టడము. టేకింగ్ బర్త్. కోపం పడుట, agreeing, కోపం పడుట. agreeing, AN, చూడండి స్పెల్లింగ్ చూడండి. AN GRYING, RY. angry, కోపం పడుట, RY. యాంగ్రింగ్, angry, యాంగ్రింగ్. చిరునవ్వు నవ్వుట, smiling, Smiling. స్మైలింగ్, SMILING, స్మైలింగ్, Smiling. SMILING, స్మైలింగ్. చిరునవ్వు నవ్వుట. కుమిలి కుమిలి ఏడ్చుట, waiting, weeping, కుమిలి కుమిలి Weeping. ఏడ్చుట. weeping, వీపింగ్, కుమిలి కుమిలి ఏడ్చుట. వీపింగ్. గట్టిగా ఏడ్చేదాన్ని క్రైయింగ్ అంటాం. crying, అంటే మెల్ల. ఇప్పుడు లాఫింగ్, స్మైలింగ్ ఉంది కదా, గట్టిగా నవ్వితే లాఫింగ్, చిన్నగా చిరునవ్వు నవ్వితే స్మైలింగ్. smiling, అలాగే ఇక్కడ ఏడ్చేదాన్ని కూడా అంతే. గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు కూడా, దాన్ని క్రైయింగ్ అంటాం. అలాగే చిన్నగా మనసులోనే ఏడ్చుకుంటూ ఉంటాం కదా, అలాగా వీపింగ్, కుమిలి కుమిలి Weeping. ఏడ్చుట. వీపింగ్. నిద్రించుట, Sleeping. 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 SLEEPING, Sleeping. స్లీపింగ్. కలలు కనుట, dreaming, dreaming, డ్రీమింగ్, Dreaming. Dream. DREAMING, డ్రీమింగ్. కలలు కనుట, డ్రీమింగ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన పదాలే మనకు వస్తాయి కదా. మనకు ఇవి క్రియాపదాలు లేకుండా మనము ఒక వాక్యాన్ని మాట్లాడలేము. నేను, నువ్వు, అతడు, ఆమె, ఇలా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసులలో మాట్లాడుకున్నాము, తెలుసుకున్నాము. ఆ పదాలకు అర్థాలు కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ పదాలకు అంటే క్రియాపదాలకు కూడా అర్థం తెలుసుకుని ఆ తర్వాత ఒక వాక్యాన్ని ఎలా అరేంజ్ చేసి మాట్లాడుకోవాలి, ఏ ఏ పదాలు ఎలా మనం అరేంజ్ చేసి మాట్లాడితే ఏం అర్థం వస్తుంది అనే దాని గురించి ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అంటారు. ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళలేదు. జస్ట్ క్రియాపదాలను మనము వివరంగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఇంకా క్రియాపదాలు అంటే ఏ ఏ పనిని ఇంగ్లీష్ లో ఏమంటారు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాము. ఓకే మా, ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. no doubt, madam. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసినవే ఉంటాయి. ఏమంటే తెలియకుండా వదిలేసి తెలిసినాయి కదా అని చెప్పి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే అక్కడ మనము మళ్ళా వెనక్కి రావాల్సి వస్తుంది. అంతే, ఏం లేదు. ఒక ఆర్డర్ ప్రకారం మనకి ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఫ్యూచర్ లో టక్కుమని ఆ వీడియో ఓపెన్ చేసి లేదా ఆ బుక్ ఓపెన్ చేసి ఆ పేపర్ ఓపెన్ చేసి తెలుసుకుని ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ మర్చిపోయింటే కూడా, అసలే తెలుసుకోలేదు, అసలే చూడలేదు అని అంటే అప్పుడు ఏం చేస్తాం మనము? ఆ వాక్యాలలో అక్కడే ఉండిపోతాం. ప్రతి ఒక్క పదాన్ని అంటే సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించే పదాల గురించి, ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించే పదాల గురించి, వర్బుల గురించి అన్నిటినీ తెలుసుకుంటూ ఆ వాక్యంలోనే ఒక క్లాస్ అంతా అయిపోతుంది. అందుకని విడివిడిగా ఒక్కొక్క క్లాస్ లో మనము ప్రతి ఒక్క పదానికి అర్థాలను ఫస్ట్ తెలుసుకుంటున్నాము. ఆ తర్వాతనే వాక్యాన్ని ఎలా జోడించాలి అనేది తెలుసుకోబోతున్నాము. Okay, madam.